ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే మనం రీసెంట్గా ఏ రీల్ ఓపెన్ చేస్తున్నా, ఏ పబ్కి వెళ్తున్నా రాను బొంబాయికి రాను అనే రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. బయట టాక్ ఏంటంటే శ్రీలీల తర్వాత డాన్సింగ్ క్వీన్ లిఖిత అని వినిపిస్తుంది. అదేం లేదక్క, అదేం లేదు కదా, చూసారు రెడ్డి. వచ్చిన అడు బాబునే ఏంటి డెడికేషన్, నాకు అర్థం కాల. డెడికేషనా అంటే మమ్మీకి డాడీకి వాళ్ళకు ఇష్టం, నన్ను చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాను అనమాట. ఏంటి స్టడీస్? ఇప్పుడు స్టడీ నాది ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వా నువ్వు. రియల్ లైఫ్లో లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? లవ్ స్టోరీస్ ఇప్పుడు ఇందాక రామ్ బ్రో అని అన్నా, నేను షాక్ అయ్యాను. ఇదేంటి బ్రో అంటుంది, బయట టాక్ వేరేగా వినిపిస్తుంది. అంటే ఇంట్లో రిలేటివ్స్ కానీ ఒకరు ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా నెగిటివ్గా ఎందుకు అవసరమా ఆడపిల్ల ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకు ఇప్పుడు ఆ ఏజ్లో చదువుకోకుండా అవసరమా అని ఏమనిపించడానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇంకా ఆపేద్దామని అలా ఎప్పుడైనా అనుకున్నారా? అవసరమే లేనప్పుడు అంత తీసుకోను నేను, బట్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది డల్ అయిపోతాను ఒకేసారి. మీరు యాజ్ ఎ పేరెంట్ గా అవి ఎలా తీసుకుంటారు? అలా ఏం అనుకోని, ఇప్పుడు వచ్చే మంచి అయినా సరే చెడైనా సరే పెడతా ఉంటారు వాళ్ళు. ఇంకా లిఖితకి ఏదన్నా ఇలాంటి కొంచెం డౌన్ అయినా మీరు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. కానీ అంటే ఈ విషయంలో మీకు ఎక్కడన్నా బయట నుంచి ఏదైనా వచ్చేసరికి ఖచ్చితంగా ఉంటాయి కదా తలనొప్పులు. మీరు ఎలా మోటివేట్ అవుతారు? మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నాకు సపోర్ట్ అంటే ఇంకా ఒకళ్ళు మెచ్చుకుంటాం అంటే నాకు అనేవాళ్ళు, కానీ నేను వినేసి లైట్ తీసుకునేదాన్ని. వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఏమొద్దులే అని చెప్పి తనకి నేను చెప్పుకోవడం, తను నాకు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే మనం రీసెంట్గా ఏ రీల్ ఓపెన్ చేస్తున్నా, ఏ పబ్కి వెళ్తున్నా రాను బొంబాయికి రాను అనే సాంగ్ బాగా వినిపిస్తుంది. అందులో యాక్ట్ చేసి మంచిగా డాన్స్ చేసిన లిఖితని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పటి వరకు తన సింగిల్గా అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను చాలా రిక్వెస్ట్ చేసుకుంటే వేరేగా రిక్వెస్ట్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. సో ఈరోజు కుదిరింది అనమాట. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడదాం. హాయ్ నిఖిత. హలో అక్క, బాగున్నావా? బాగున్నాను. బయట టాక్ ఏంటంటే శ్రీలీల తర్వాత డాన్సింగ్ క్వీన్ లిఖిత అని వినిపిస్తుంది. అబ్బా అదేం లేదక్క. అదేం లేదు కదా, చూసారు రెడ్డి, చాలా ట్రై చేశాను కానీ నాకు రావట్లేదు. నేర్పించవచ్చు కదా కొంచెం? నేర్పిస్తాను, మీరు మా స్టూడియోకి రావాలి కానీ నేర్పిస్తాను. ఓకే, ఎక్కడ నేర్చుకున్నా అసలు? ఇది నేను క్రేజీ డాన్స్ స్టూడియోస్ చిన్నప్పటి నుంచి అక్కడే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి? చిన్నప్పటి నుంచి అంటే అది కష్టం, ఒక 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి. ఏంటి డెడికేషన్, నాకు అర్థం కాల. డెడికేషనా అంటే మమ్మీకి డాడీకి అలా మా సైడ్ వాళ్ళకి ఇష్టమని నీకు ఇష్టమా, లేకపోతే నీకు వాళ్ళకు ఇష్టం, నన్ను చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాను అనమాట. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళి ఫోక్ సాంగ్స్ అంటుంటే ఇంకా మొత్తం నీవే వస్తున్నాయన్ని. అదే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వా నువ్వు? అదేం లేదక్క, ఇస్తున్నాను, అందరూ చేస్తున్నారు. అందులో కొన్ని నేను చేస్తున్నాను. కొన్ని కొన్ని ఇప్పటి వరకు ఎన్ని చేసావు? ఒక 15
మేబీ ఒక 15 సాంగ్స్. నాకు ఇంకా కౌంట్ ఎక్కువ చెప్పారే. అదేం లేదు, కొన్ని అయి ఉంటాయి. ఓకే ఓకే. ఏంటి స్టడీస్? ఇప్పుడు స్టడీ నాది ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను. ఎలా మెయింటైన్ చేస్తున్నావు స్టడీ ఒక పక్క, డాన్స్ ఇంకా యాక్టింగ్ అంట? యాక్టింగ్ అది అంతా మమ్మీ మేనేజ్మెంట్. నేనేం సాంగ్ చేసిన డేట్స్, ఇట్లా కాస్ట్యూమ్ కానీ సెట్ మొత్తం జ్యువెలరీ కానీ మొత్తం మమ్మీ చూసుకుంటుంది. నువ్వేం పట్టించుకోవా? పట్టించుకోనంటే ఏదో కొంచెం వెళ్ళి డాన్స్ చేసి వచ్చిన వరకే మన పని. ఓకే ఓకే. ఇప్పుడు డాన్స్ అయినా ఎరగదీసేది, కాలేజ్లో స్టడీ కూడా కొంచెం పర్లేదు. నేను స్టడీ మేనేజ్ చేస్తాను. టాపర్ అయితే కాదు కదా? టాపర్ అయితే కాదు. టాపర్స్ ఎవరు ఇంటర్వ్యూకి రారంటారా? ఇంటర్వ్యూకి రారు కాదు, అటు డాన్స్ యాక్టింగ్ కొంచెం పర్లేదు, యావరేజ్. నా టాపర్ యావరేజ్, ఏదో చదువుతాను అలా. అన్ని కలిసి వచ్చేస్తున్నట్టున్నాయి. ఫ్యామిలీ సైడ్ ఫుల్ సపోర్ట్ అండ్ ఆడియన్స్ చెప్పక్కర్లేదు, నీ ఫాలోయింగ్. అవును, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, దానిలో కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇన్స్టా అయితే చెప్పకలేదు, బాగా వస్తున్నారు ఫాలోవర్స్. కానీ మాకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. నీ ఇన్స్టా యూట్యూబ్ నీది ఒరిజినల్ అకౌంట్ ఏదో మాకు తెలియట్లేదు నిజంగా. అవును, అన్ని అకౌంట్లు ఏంటి? ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ మరీ ఎంత అవునవును, అది ఫేక్ అకౌంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ ఫ్యాన్ పేజ్ అని తెలియాలంటే అట్లీస్ట్ ఫ్యాన్స్ అని మెన్షన్ చేస్తే బాగుంటుంది. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నాకున్న ఒరిజినల్ ఫాలోవర్స్ ఉన్నంత ఉన్నారు వాళ్ళకి ఫాలోయింగ్. సో నాకు కొంచెం మైనస్ అది. మరి నువ్వేం దానికి ట్రై చేయలేదా? రిపోర్టింగ్ ట్రై చేస్తున్నాను, ఇన్స్టాలో ట్రై చేస్తున్నాను, యూట్యూబ్లో ఇప్పుడు మొన్న స్టార్ట్ చేశాను కాబట్టి చూస్తున్నాను. రిపోర్ట్ చేస్తున్నాం, కొన్ని కంప్లైంట్స్ అవి అన్నీ చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడాలి, లైక్ ఫ్యాన్స్ అని మెన్షన్ చేస్తే బాగుంటుందని అన్నారు. సో మేము చెప్పాము, వాళ్ళ రెస్పాన్స్ అయితే చూడాలి ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ చేసావు కదా నువ్వు? అవును, ఎప్పటి నుంచో. ఇన్స్టాలో కూడా చాలా ఉన్నాయి, ఇప్పటికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. యూట్యూబ్లో నా అకౌంట్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక కొన్ని మంత్స్ అవుతుంది. దానికన్నా యూట్యూబ్లో ముందు నుంచే అకౌంట్ ఉంది ఎవరికో, లైక్ నా పేరు మెన్షన్ చేసి పెట్టుకున్నారు. అది నేను మేనేజ్ చేయట్లేదు కానీ ఎవరో పెట్టుకొని వాళ్ళు ఇంకా పెడుతున్నారు యూట్యూబ్లో. నీ మెయిన్ అకౌంట్స్ ఏవో మాకు కొంచెం క్లారిటీ. నా మెయిన్ అకౌంట్ ఇన్స్టాలో లిఖిత అఫీషియల్ కేడియాస్ అని ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక 8-15K ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఒరిజినల్ అకౌంట్ చూసుకోండి కొంచెం. అండ్ యూట్యూబ్లో లిఖిత తమ్మిన అన్న ఛానల్, అది ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు పెరుగుతున్నారు. చూడాలి ఇంకా. ఓకే. మొత్తం మమ్మీనేనా, వేరే ఇంకెవరైనా మెయింటైన్ చేస్తున్నారా ఈ అకౌంట్స్? లేదు, మమ్మీనే. యూట్యూబ్ కొంచెం మేనేజ్ చేపిస్తున్నాను ఒక అన్నతో. ఓకే ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మమ్మీ ఏం చేస్తారు, డాడీ ఏం చేస్తారు, తమ్ముడు కూడా ఉన్నట్టు ఉన్నాడు? తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. డాడీ శ్రీరామ్ చెట్స్లో ఫైనాన్స్ మేనేజర్. మమ్మీ ఇంట్లోనే నాతోనే ఉంటుంది, టైలర్. మమ్మీకి టైలింగ్ వచ్చి. ఇంట్లోనే నీతోనే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. డాన్స్ క్లాస్ కూడానా? ఆ డాన్స్ క్లాస్కి లేదు, డాన్స్ క్లాస్ జస్ట్ ఒక కొంచెం ఇంటికి కొంచెం దూరం, ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి 1 hour క్లాస్. అప్పుడు నేనే ఉంటాను క్లాస్లో. అంటే ఏంటి, నీకు భయమా లేదా మమ్మీకి భయమా? భయం అని కాదు కానీ ఉంటే మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు అని, ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేయలేం కాబట్టి. సో మమ్మీని తీసుకెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తా అక్కడికి. ఓకే ఓకే. ఇప్పుడు డాన్స్ క్లాస్ ఉంది కదా, కేడిఎస్. అవును. ఈ మధ్య కనబడట్లేనట్టున్నావు. ఈ మధ్య కనబడట్లేదు అంటే కంటిన్యూగా షూట్స్ అయినా వస్తున్నాయి, లేకపోతే ప్రమోషన్స్ అయినా వస్తున్నాయి. అదేనా ఏమన్నా వాళ్ళతో ఇష్యూస్ ఏమైనా? అదేం లేదు. కేడిఎస్ కి నాకు టైం కుదిరినప్పుడల్లా వెళ్తున్నాను. ఈ ప్రమోషన్స్, సాంగ్స్ తర్వాత నెక్స్ట్ డే ప్రమోషన్స్ అనుకోండి, ఈవినింగ్ కి టైం దొరకట్లేదు. టైం ఉన్నా సరే నాకు అస్సలు మొత్తం చాలా టైర్డ్ అయిపోతున్నాను, ఈవినింగ్ కి టైం దొరకట్లేదు. బట్ ట్రై చేస్తున్నా కేడిఎస్కి వెళ్ళడానికి. కేడిఎస్కి వెళ్ళడానికి నో ఇష్యూస్. ఓకే. ఇప్పుడు కేడిఎస్లో చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, అందులో నీకున్నంత ఫేమ్ ఇవేమి వాళ్ళెవరికి లేవు కదా? అవును. అది ఎలా అనిపిస్తుంది నీకు? అదేం లేదు, లైక్ చిన్నప్పటి నుంచి ఆ క్లాస్లోనే అకౌంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మాస్టర్ చూసుకునే వాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చాలా రీల్స్ కూడా చేస్తాను, యాక్టింగ్ కూడా చేస్తాను.
అంటే క్లాస్లో ఏంటంటే ఓన్లీ డాన్స్ వరకు చేపిస్తారు కదా, ఆ అకౌంట్లో నేను కొన్ని యాక్టింగ్ రీల్స్ కూడా పెట్టేదాన్ని అనమాట. సో అలా నాకు కొంచెం ఫాస్ట్గా గ్రోత్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏ రీల్తో అంత ఫేమా యూట్యూబ్లో ఫస్ట్ ఎప్పుడో మాస్టర్ పెట్టినప్పుడు మన్మధుడా సాంగ్ ఐడియా ఉంది కదా, ఆ సాంగ్ డాన్స్ చేసి పెట్టారనమాట. ఓకే, అది ఫస్ట్. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చాక సాయి పల్లవిది ఏవో ఏవో కలలే సాంగ్ రెయిన్లో. స్టేజ్ మీద కూడా ఎక్కడ చేసినట్టున్నావు, అది ఎక్కడ? స్కూల్లో, కాలేజా? స్కూల్లో లైక్ మొత్తం ఫేర్వెల్ పార్టీ అప్పుడు. ఓకే, అది నెక్స్ట్ సాంగ్ లైక్ ఫేమ్ వచ్చిందంటే. ఇప్పుడు రాను బొమ్మాయికి రాను సాంగ్ ఉంది కదా, అది నీకు ఎలా ఛాన్స్ వచ్చింది? అది యాక్చువల్లీ ఫస్ట్ చిట్టి మాస్టర్ స్టూడియో, చిట్టి మాస్టర్ రామ్ రాథోడ్ అన్న వాళ్ళు డీ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డ్యూయట్ అనుకున్నారనమాట. ఓకే, డీ షోలో చేస్తున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ డ్యూయట్ కావాలని చెప్పారు. దానిలో ఆ రీసెర్చ్లో నా రీల్స్ చూసి చిట్టి మాస్టర్ అన్నారంట. అండ్ రామన్నకి కూడా ఒకసారి రీల్స్ చూసి చెప్పాడంట ఇలా లిఖిత ఇలా ఓకే అని చెప్పి. మాస్టర్ కూడా డాన్స్ కూడా చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి అలా తీసుకున్నారు అనమాట. ఆ ముందు పరిచయం ఆ షో చేసాం కాబట్టి రామన్న ఇందులో కూడా ఫోక్లో కూడా కొత్తగా చూద్దామని చెప్పి అందులో తీసుకున్నారు రాను బొమ్మాయికి రాను. ఓకే, దానికి ముందు కూడా ఇంకా ఫోక్ సాంగ్స్ చేసావా? దానికి ముందు ఒక 2-3 ఫోక్ సాంగ్స్ అయితే చేశాను. దాని తర్వాత చాలా చేసావంట కదా? దాని తర్వాత కూడా చాలా చేశాను. ఆ సాంగ్ వల్లేనా ఇవన్నీ? ఆ సాంగ్ వల్లే ఇవన్నీ, అంటే అన్ని ఛాన్స్ రావడం ప్రొడ్యూసర్కి. ఇప్పుడు ఈ సాంగ్ అంత సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంట? ఓన్లీ లిఖితేనా? ఓన్లీ లిఖిత అయితే అస్సలు కాదు. మాస్టర్ శేఖర్ వైరస్ మాస్టర్, రాము రాథోడ్ అన్న, ప్రొడ్యూసర్, టీం మొత్తం, హరీష్ అన్న, డిఓపి గారు, అందరం ఎంత ఎఫర్ట్ పెట్టామో అంత ఎఫర్ట్ పెట్టాం. దానికి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వచ్చింది కాదు, ఇంకా అందులో హైలైట్ గా కనిపించేది నీ స్టెప్స్. అవును, ఎంత హైలైట్ చేశారంటే అంత హైలైట్ చేశారు నన్ను. ఆ స్టెప్స్ కానీ, నా లుక్ కానీ, కొత్త లుక్ నాది ఫోక్ స్టైల్కి. మరి ఇప్పుడు అంత బాగా డాన్స్ వేస్తావు, ఎప్పటి నుంచో వేస్తున్నావు, 5th క్లాస్ నుంచి. మరి అంటే షోస్ అవి అవుతున్నాయి కదా, డీ కానీ ఇలాంటివి, ఆ షోస్లో నీకు ఎప్పుడు చేయాలి అలా ఏమనిపించలేదా? అనిపించింది నాకు. ఎప్పుడు క్లాస్లో చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే. డీ అన్న, డీ స్టేజ్ అన్న, మిగతా షోస్ కానీ, డాన్స్ ఐకాన్, అది చాలా ఇంట్రెస్ట్ ఉండే డాన్స్ షోస్ అంటే. బట్ మెల్లగా యాక్టింగ్ కూడా నేను స్టార్ట్ చేసేసరికి ఎందుకు డాన్సే, వై నాట్ ఇన్ మూవీస్ అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే షోస్కి తక్కువ వెళ్తాను. ఏదైనా మెయిన్ లీడ్ వచ్చినా అలా లీడ్స్కి వస్తే వెళ్తాను షోస్కి. ఓకే, అంటే ఇప్పుడు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ మరి ఆడిషన్స్ ఏమన్నా గట్టిగా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నాను, ఆడిషన్స్ ఇచ్చాను. ఇప్పటికి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, కొన్ని రోల్స్ నచ్చుతున్నాయి, కొన్ని నచ్చక అట్లా అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఆడిషన్స్ అయితే ఇస్తున్నా గట్టిగా. అంటే రోల్స్ అంటే నార్మల్గా స్క్రీన్ మీద నీ ఏజ్ కానీ తెలీదు, కొంచెం పెద్ద అమ్మాయి అలానే అనిపిస్తుంది. కానీ ఇంటర్ అయ్యింది ఇప్పుడు. అవును, ఇంటర్ అయింది. అంటే ఎలాంటి కొంచెం పెద్ద పెద్ద రోల్స్ ఇచ్చేస్తున్నారా నీకు? పెద్ద పెద్ద రోల్స్ అంటే నార్మల్గా లీడ్కి సైడ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్. మరి ఎందుకు నచ్చట్లేదు నీకు? సైడ్ చేయడం ఇష్టం లేదా? ఓన్లీ మెయిన్గా చేయాలని ఉంది. ఒకవేళ మంచి క్యారెక్టర్ సైడ్గా వస్తే కూడా చేస్తాను, అలా ఏం లేదు, చేస్తాను. ఓకే, ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు. నీ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎక్కడ ఏ వల్గారిటీ, ఎక్స్పోజింగ్ అలాంటివి ఏమో చాలా డీసెంట్గా అలా ఉంటాయి. అవును. మరి ఇప్పుడు యాక్టింగ్ అంటే కొంచెం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చేయాల్సి వచ్చింది, అలాంటివి ఉంటే చేస్తావా? కొన్ని క్యారెక్టర్స్ చేయను, అలా చేయలేను కూడా. నాకు చాలా అన్కంఫర్ట్ అలా చేయాలంటే. నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మీరు చూసుంటారు రీల్స్లో. నాకు అలా స్లీవ్లెస్ కూడా నాకు వేసుకునే అలవాట్లేదు. తప్పని కాదు కానీ నాకు అలవాట్లేదు. సో నేను అలాంటివి చెయ్యను క్యారెక్టర్స్. ఓకే, అంటే మరి ఎందుకు అంటే ఓన్లీ కొన్ని డీసెంట్గా ఉండే క్యారెక్టర్సే చేస్తాను, యాక్టింగ్లోకి వెళ్తాను నాకు అలా ఫిక్స్ అయిపోయావా? అంటే కొన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి అంటారు కదా, అలా కొన్ని క్యారెక్టర్సే డీసెంట్వి చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి యాక్టింగ్ ఫేమ్ అంటే అది మనీ కోసమా లేకపోతే అదొక సాటిస్ఫాక్షన్, ఆనందమా?
అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్, మా ఫ్యామిలీకి. సో నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను, మనీ కోసం ఏం కాదు, జస్ట్ సెల్ఫ్ మంచిగా ప్రౌడ్ మూమెంట్ అన్నట్టు. ఓకే. ఇన్స్టాలో గట్టిగానే ప్రమోషన్స్ చేస్తావు అనుకుంటా. గట్టిగా ఈ మధ్య వస్తున్నాయి చాలానే ప్రమోషన్స్. తెలుసుకోవచ్చా ప్రమోషన్కి ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే వాళ్ళ ప్రమోషన్ని బట్టి, సాంగ్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి అలా చేస్తున్నాను. నాకు నిజంగా అర్థం కావట్లేదు. డాన్స్, కాలేజ్, ఒక పక్క ప్రమోషన్స్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ యాక్టింగ్, ఫోక్ సాంగ్స్, ఇవన్నీ ఎలా నా వల్ల అవ్వట్లేదు. నేను ఓన్లీ ఒక జాబే చేసుకోలేకపోతున్నాను. అదంతా నాకు రెడీ. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటావు? కొంచెం రెస్ట్ లాగ్ అవుతుంది, అంటే రెస్ట్కి టైం దొరకదు. కుదిరినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటాను, స్లీప్ వేసేస్తాను. గ్యాప్ దొరికితే మొత్తం స్లీప్ అనమాట. ఓకే. ఫుడ్డీయా? ఫుడ్డీ అంటే కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం ఫుడ్డీ. అంటే మమ్మీ బాగా ఇంకా ఎప్పుడు తోడే ఉంటుంది కదా, సో ఇంకా అన్ని విషయంలో బాగా కేర్ తీసుకుంటాను. మమ్మీ. మేకప్ కూడా మమ్మీనేనా? లేదు, మేకప్ కాదు, హెయిర్ స్టైలిస్ట్ మమ్మీ. మేకప్ నేను ఏదో మేనేజ్ చేసుకుంటా కానీ ఏదో ఒకసారి హెయిర్ మమ్మీ. వెళ్ళేలోపు ఆంటీతో నేను కూడా ఏమన్నా ఒక హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు ఇందాక రామ్ బ్రో అని అన్నా, నేను షాక్ అయ్యాను. ఇదేంటి బ్రో అంటుంది, బయట టాక్ వేరేగా వినిపిస్తుంది అని చెప్పి. ఏంటది అసలు? అంటే మేము చేసినంత వరకు సాంగ్లో ఎంత చేయాలో అంతవరకే. మేము నార్మల్గా ట్రావెలింగ్లో కానీ, అంటే ఏదైనా సాంగ్ అయితే ఒకవేళ ట్రావెలింగ్ కుదిరితే అన్నతోనే ట్రావెల్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జగిత్యాలకి అలా ట్రావెలింగ్ అప్పుడు మా కంఫర్ట్ ఏంటంటే అన్న చెల్లి, వీళ్ళకి సో క్లోజ్, అంత ఫ్రెండ్లీ అన్న. సో నేను అన్న అని పిలిస్తే మంచిగానే రిసీవ్ చేసుకుంటాడు. సో అలా మంచి బాండ్ ఉంది. సో ఎందుకు అవన్నీ విని వదిలేయడం తప్ప ఇంకేం చేయలేము. మేమైతే బాగా ఫ్రెండ్లీ అన్నమాట. అన్న చెల్లి మంచిగా ఎంజాయ్ చేస్తాం షూట్ అంతసేపు. షూట్లో ఎంత వర్క్ చేయాలో అంతవరకే. సరే, అది పక్కన పెడితే మరి రియల్ లైఫ్లో లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? లవ్ స్టోరీస్కి అంత టైం ఎక్కడిది, ఎక్కడో. అంటే మీరు కొంచెం పక్కన ఇక్కడ ఉన్నా సరే చెప్పేస్తాను మమ్మీకి, ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి ఉంది నాతో, షూట్స్లో నాతోనే ఉంటుంది. స్కూల్ డ్రాప్, పికప్ అంతా మమ్మీయే, అన్నీ మమ్మీయే. అందుకే ఆ ఛాన్స్ లేదు అసలు. ఆ ఛాన్స్ రానివ్వలేదు కూడా నేను. ఓకే. సో అంత ఏం లేదు మనకి ఇప్పుడు. లవ్ స్టోరీస్ ఏవి లేవంటున్నావు, ఒక విషయంలో క్లారిటీ ఇచ్చావు, అది రామ్ రాథోడ్ గారి గురించి. ఇంకొకటి మనోజ్ అని చెప్పి తనతో కూడా నువ్వు డాన్స్ వేస్తుంటావు కదా, చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు బయట మెన్షన్ చేస్తావు బ్రదరే అని చెప్పి, బట్ అయినా ఆ కామెంట్స్ కానీ మీరు అంటే రీల్స్ చేసే ఆ సాంగ్ సెలెక్షన్ కానీ అవి కొంచెం వేరేగా అనిపిస్తాయి కదా చూసే వాళ్ళకి. ఏంటి అది మరి, తనెవరు? యాక్చువల్లీ మేము కేడిఎస్ డ్యాన్స్ స్టూడియో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఎప్పుడు నేను జాయిన్ అయ్యాక అన్న జాయిన్ అయ్యాడు. అన్న జాయిన్ అయ్యాక ఏవైనా ప్రమోషన్స్ కానీ ఇలా రీల్స్ కానీ అక్కడి వరకే మేము ఎంత చేస్తాము. ఏ రీల్స్ చేసినా, ప్రమోషన్స్ అయినా సరే, మేము ఏ సాంగ్ చేసినా సరే వాళ్ళు సాంగ్ ఇచ్చిన బట్టి మేము ఇన్వాల్వ్ అయి చేస్తాం తప్ప ఆ సాంగ్ అయిపోయాక యాజ్ ఇట్ ఈస్ మేము కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారో అలానే ఉంటాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా చేసిన ఒక సాంగ్ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్నను అడిగి అన్న కొంచెం టైం తీసుకొని నేను ప్రమోషన్ చేసేంత వరకు అన్న ఉండి వీడియో తీసుకొని ఎడిట్ కూడా అన్న చేస్తాడు. ఒకవేళ అన్న ఫ్రీగా ఉంటే అన్న చేస్తాడు, లేకపోతే నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసి ఎడిట్స్ వరకు. నేను ఎడిటింగ్ కూడా చేస్తావా? కొంచెం ఏదో అలా, భారీగా కాదు కానీ కొంచెం చేస్తేనే అంత ఫాలోయింగ్ వచ్చింది. బాగా నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది. నేను అనుకున్నాను నేర్చుకోవాలి అని చెప్పి, బట్ కుదరట్లేదు. అలా ఎడిటింగ్ అన్న వరకు ఎంత చేయాలనుకుంటాడో రీల్స్ వరకు మేము చేసి మా ఎఫర్ట్స్ మేము పెట్టి ఆ సాంగ్కి బాగా చేస్తాం. ఆ రీల్ వరకు అయితే మొన్న బాగా వైరల్ అయింది అయితే దావుది సాంగ్, అది కూడా ప్రమోషన్ ఇచ్చారు. మేము ఎంత మ్యాచ్ చేసామంటే అవుట్ఫిట్స్ కూడా సిమిలర్గా వేసుకొని, దానికే మీరు అనుకుంటుంటారు లవర్స్ అంతే వీడియోస్ చేస్తున్నారు లవర్స్ అని అనుకుంటారు. కామెంట్స్ చాలా నెగటివ్గా వచ్చాయి దానికి కూడా. అన్నీ చూసాం. బట్ నా వరకు ఏంటంటే మేము ఎంత పెట్టాలో ఎఫర్ట్స్ ఆ సాంగ్కి అంత పెట్టి మా కంఫర్ట్ జోన్లో మేము చేసుకొని
తర్వాత ఎలా ఉంటామో సేమ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగే ఉంటుంది. మేము కొట్టుకునేది తిట్టుకునేది సేమ్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ కామెంట్స్ మీరు కొంచెం చూసి పెడితే పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అసలు రియాక్ట్ అవ్వరు ఎందుకు కామెంట్స్కి రియాక్ట్ అవ్వను, ఎందుకంటే ఎన్ని కామెంట్స్ వస్తాయి అంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే కామెంట్ బాక్స్ ఇట్లా నిండిపోతుంది అనమాట. ఎన్నో 1000+ వస్తాయి ఆల్మోస్ట్ ఒక రీల్కి కానీ పోస్ట్కి కానీ. అలా అన్ని కామెంట్స్కి నేను పెట్టుకుంటూ కూర్చోవాలంటే రోజులంతా కూర్చోవాలి. అందుకే కామెంట్స్ కొంచెం రిప్లై ఇస్తాను, బట్ తక్కువ. ఇప్పుడు బయట వాళ్ళు ఆడియన్స్ అలా ఏదో కామెంట్ పెడుతున్నారు ఏదో అనుకుంటున్నారంటే ఓకే, అంటే ఇంట్లో రిలేటివ్స్ కానీ ఒకరు ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా నెగిటివ్గా ఎందుకు అవసరమా ఆడపిల్ల ఇలా ఉంటాయి కదా. అవును, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదు, రిలేటివ్స్ అంటే కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు ఉన్నారు నెగిటివ్ కాదు కానీ ఎందుకు ఇప్పుడు ఆ ఏజ్లో చదువుకోకుండా అవసరమా అని ఉన్నారు. బట్ నాకంత ఐడియా లేదు ఎవరున్నారు ఇలా అని. ఉన్నారని తెలుసు అంతే రిలేటివ్స్లో. మిగతా వాళ్ళందరూ చాలా సపోర్టివ్. అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ మా చెల్లి ఆల్రెడీ నాతో ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, నాతో కంటెంట్ చేస్తుంది. తను కూడా నాతోనే బాగా చేస్తాం ఇద్దరు. అలా ఎవరు లేరు, అందరు సపోర్టివే మంచిగా. తమ్ముడు కూడా డాన్సరేనా? తమ్ముడు డాన్స్ చేస్తాడు, చాలా గ్రేస్ గా చేస్తాడు. తనకెంత ఫాలోయింగ్ ఉంది? వాడికి అకౌంట్ మేనేజ్ చేయడు, ఎప్పుడో ఒకటి ఏదో అమాస పుణ్యానికి ఒకటి చేస్తాడు. అది కూడా మేము ఏదో మా ఫ్యామిలీ అంటే నేను మమ్మీ అడుక్కొని ఏదో బతిమాలి అడుక్కుంటే అప్పుడు చేస్తాడు, లేకపోతే అస్సలు చేయడు. రీల్స్ అక్కడక్కడ కనబడతాడు, బాగా చేస్తాడు. కాకపోతే గ్రేస్, మంచిగా ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా చేస్తాడు, కానీ ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు మేము అడుక్కోవాలి అంత చేయమని. ఏదో ఒకసారి పిలువు మాట్లాడదాం, తెప్పిస్తా, అందరిని తెప్పించి కూర్చోబెడతాను, అప్పుడు చేపిద్దాం. ఓకే, నీకేం బాగా అనిపించదా అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు? లేకపోతే కొంతమంది ఉన్నారు అని అన్నావు కదా రిలేటివ్స్, వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఏమనిపించదా? నేను జస్ట్ ఎప్పుడు అనిపించింది అంటే కామెంట్స్ మమ్మీ చదవడం, రిలేటివ్స్ అనడం, ఏదో ఒక చిన్న మూమెంట్లో మమ్మీ కొంచెం డల్ అయిపోతే అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టాలి, కామెంట్స్ ఎందుకు పెట్టాలి, మా వరకు మేము చేస్తున్నాం, చూస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు, అక్కడ వరకు ఉంటే సరిపోతుంది. కామెంట్స్లో నెగిటివిటీ ఎందుకు, అవసరమే లేనప్పుడు అంత తీసుకోను నేను. బట్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది, డల్ అయిపోతాను ఒకేసారి. మళ్ళీ వాట్ ఎవర్ మమ్మీ మంచిగానే చూసుకుంటుంది కాబట్టి మళ్ళీ పుషప్ బూస్టప్ అది అంతే. మమ్మీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ మేము రీల్స్ చేయడం, మమ్మీ మొత్తం సపోర్ట్ అనమాట. ఎప్పుడు నెగిటివిటీ ఏం లేదు, నార్మల్. ఓకే, ఓన్లీ ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్లో వాళ్ళ మీద నువ్వు ఇలా డాన్స్ అయ్యి చేస్తూ ఉంటే వాళ్ళ ఇష్టం అందుకేనా, లేకపోతే ఈ థాట్ వేరే ఎవరైనా సజెస్ట్ చేశారా ఇలా ఇన్స్టాలో రీల్స్ చేయండి? లేదు, మమ్మీ థాట్తోనే, మమ్మీ డాడీ సపోర్ట్తోనే నేను, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అలా వచ్చాను తప్ప అలా ఏం లేదు వాళ్ళు చెప్పడం కానీ. ఓకే, చాలా రేర్గా ఉంటుంది దట్టు అమ్మాయిలకి ఫ్యామిలీ నుంచి ఈ ఫీల్డ్లో సపోర్ట్ ఉండడం అనేది. సో నువ్వు చాలా లక్కీ ఆ విషయంలో. ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను నీ ఫ్యామిలీతో. మాట్లాడదాం. మిగతా ఎవరిని తీసుకురమ్మన్నాను, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? అంటే మమ్మీతో పాటు ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దామని. మమ్మీనే సేమ్ క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్. షూట్స్ లో, ప్రమోషన్స్ లో, విజిటింగ్స్ లో అంతా ఇదే క్వశ్చన్, అందుకే అలా. ఓకే, ఒకసారి మీ ఇద్దరు కూడా ఏమైనా డేట్ డాన్స్ వేయచ్చు కదా? మేము రీల్స్ చేసాం ఇన్స్టాలో చేసాం. రీల్స్ అన్ని ఉంటాయి కొన్ని. మమ్మీకి పేజ్ ఉంది ఇన్స్టాలో. ఓకే, ఇన్స్టాలో పేజ్ ఉంది, మమ్మీ కూడా రీల్స్ చేస్తుంది. డాడీ చేయరా? డాడీ ఎంకరేజ్, మమ్మీతో చేస్తుంటారు కొన్ని రీల్స్ ఉంటాయి. మమ్మీ నా సాంగ్ మీద చేస్తుంటారు కొన్ని. ఫ్యామిలీ ఆర్టిస్టులు అయితే ఓకే. కాదు, ఇంత సపోర్ట్ చేస్తారు కదా తనకి, మాక్సిమం అకౌంట్స్ అన్ని మీరే మెయింటైన్ చేస్తారని చెప్పింది. కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా మీరు? చూస్తాను, మరి చూడను, ఏదైనా స్పెషల్ రీల్ అనిపిస్తే చూస్తాను. ఓకే, ఏం అనిపించదు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇంకా ఆపేద్దామని అలా ఎప్పుడైనా అనుకున్నారా? అలా ఏం అనుకోని, ఇప్పుడు వచ్చే మంచి అయినా సరే చెడైనా సరే పెడతా ఉంటారు వాళ్ళు. ఇంకా మనకి మంచి కామెంట్స్ తీసుకుంటాను అంతే గానీ
చెడు నేను డిలీట్ చేసి వదిలేస్తాను ఇంకా Okay, okay. అంతే. మీరు యాజ్ ఎ పేరెంట్ గా అవి ఎలా తీసుకుంటారు నెగిటివిటీ? నేను అంత చెక్ చేయను. అసలు చూడరా? చూడరు. ఓన్లీ ఎంకరేజ్మెంట్. ఓకే. పెడతా ఉంటే లైక్స్ కొట్టుకుంటారు అలా అంటే గానీ ప్రత్యేకంగా చూడడం మొన్నటిదాకా ఆమె పేజ్ ఏదో కూడా తెలియదు, మిగతా పేజీలకి అన్నింటికి ఫాలో చేస్తారు. ఓకే. ఇది అని చెప్పే వరకు కూడా ఆయనకు తెలీదు. చూడలిగితా మీ ఫాదర్ కే తెలియదు అంట నీ మెయిన్ అకౌంట్ ఏదో. అన్ని అకౌంట్స్ ఉన్నాయి మరి ఇన్స్టాలో. నేను ఇందాక లిఖితతో మాట్లాడుతున్నప్పుడు చాలా మీ గురించే వచ్చినాయి నాకు డౌట్స్. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా తోడు వెళ్తా ఉంటారంట. మరి ఇంట్లో వంట పరిస్థితి, మీ పరిస్థితి ఏంటని నాకు అర్థం కాదా? వంట అంటే బ్యాచులర్ నుండి మాకు అలవాటు ఉంది, కొంచెం పర్వాలేదు చేసుకుంటారు. నేర్పించింది కూడా ఆయన. అంటే లవ్ మ్యారేజ్ అనేది అలా ఏం కాదు. నాకు ఫస్ట్ చూడడానికి వచ్చింది తను అనమాట. అరేంజ్ మ్యారేజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. 17 years. అందుకనే మేమిద్దరం కూడా అంత ఓకే దగ్గర దగ్గర కనిపిస్తుంటాం. ఈయన ఫీల్ అవుతున్నట్టున్నారు ఇంత మాట్లాడలేదు. ఆయన మాట్లాడి చూద్దు అనుకుంటూ ఉంటాడు అనమాట. అవునా? ఎందుకలా? నువ్వు మంచిగా రీల్స్ చేస్తా ఉంటావు కదా, చాలా యాక్టివ్ గా. మీ అక్క చెప్పింది మాట్లాడు ఒకసారి ఏదైనా చేయొచ్చు కదా మా కోసం. మాట్లాడవా? కాదు, మీ అక్క అది ఒకటే ఇచ్చిందా నీకు హెడ్ ఇలా ఎలా ఓపెన్ అని? కెమెరా ముందున్నప్పుడు అలాగే సిగ్గుపడుతుంది. మరి రీల్స్ ఎలా చేస్తున్నావు? అది కూడా కెమెరానే కదా. ఎవరు ఉండద్దు షూట్. నేనుంటే షూట్ చేయొచ్చు, లేకపోతే చేయడు. ఇంకంతే. నేనుంటే అస్సలకే చేయడు. ఎంత సిగ్గేంటి? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఆ మమ్మీ డాడీ ఉన్నారని చెప్పవా? మనం తర్వాత మాట్లాడుకుందామా? ఓకే. ఇప్పుడు జనరల్ గా తెలుసు కదా అంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంటది ఏంటని, కమిట్మెంట్స్ అది ఇది ఒక అమ్మాయి అంటే చెప్పి. మరి మీకు అవేమి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఏమో ఐడియా కూడా లేదు మాకు అసలు. ఖచ్చితంగా మీరు చాలా కామెంట్స్ కాకుండా రిక్వెస్ట్ మెసేజ్ లో చూసే ఉంటారు. అలాంటివి ఏమీ రాలేదా? లేదు, అలాంటి ఏమైతే ఇప్పటి వరకు అయితే మేమేం చూడలేదు. నార్మల్ గా ఆడిషన్స్ కి వెళ్తున్నాము. కొన్ని వచ్చాయి కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా కొన్ని సీన్స్ అవి చెప్పారు, నచ్చక వద్దని చెప్పేసాము. వాళ్ళే అన్నారు ఇంకా పేరెంట్స్ తో వచ్చి ఆడిషన్ ఇచ్చింది ఫస్ట్ మీరు, మిమ్మల్ని చూస్తున్నావు అని. ఓకే అనిపించింది. అలా ఒంటరి కూడా వెళ్ళి ఇస్తారు ఆడిషన్స్ అని కూడా ఎప్పుడు పంపించలేదు ఇంతవరకు. బయటికి వెళ్ళేదని నేను ప్రతి దాంట్లో నేను వెళ్తా ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఫిక్స్ అయిపోయారా తను ఎక్కడికి వెళ్ళినా ఏ యాక్టింగ్ ఆడిషన్స్ కి వెళ్ళినా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని? తనే ఉంది అంటే ఖచ్చితంగా నేను మాక్సిమం ఎప్పుడో ఒక్కటి కూడా రాకుండానే చూసుకుంటాను. నా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తనతో పాటు ఉండడానికే చూస్తుంటాను. ఆయన పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆయన కూడా ఈ మధ్య ఆఫీస్ టైం కూడా చెప్పుకుని మేనేజ్ చేసుకుని మరి మమ్మల్ని పికప్ డ్రాపింగ్ అది చేస్తున్నారు. పర్లేదు. మిగతా నీకెలా అంటే ఇన్ని మేనేజ్ చేస్తున్నావు కదా, ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తావు? అంటే మమ్మీ ఎలాగో నీతో ఉంటారులే, డాడీతో తమ్ముడితో మాకు ఫ్రీ టైం అంటే నైట్ టైం మేము బాగా ఎంజాయ్ చేస్తాం. టీవీ చూడడం కానీ, ఫుడ్, డిన్నర్ టైం అంతా మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అనమాట. డిన్నర్ చేస్తూ నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడు ఏదైనా కార్ ట్రావెలింగ్, మనకి ట్రావెలింగ్ అప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కదా కార్ లో, అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను వీళ్ళిద్దరితో చెప్పాలంటే ఎక్కువ. ఓకే ఓకే. మిగతా ఇంట్లో ఏమైనా వంట చేయడం ఇలాంటివి అసలు అడగకూడదు. ఎందుకలా? కిచెన్ వైపుకే రాదు. వచ్చి వేడి నీళ్ళు పెట్టడం వరకు, పెరుగు తీసి వేసుకోవడం వరకు అస్సలు వంట రాదు. నేను ఇంక చెప్తుంటాను కనీసం టీ పెట్టమ్మన్న కూడా పెట్టదు. అంటే రాక పెట్టవా లేకపోతే పెట్టినా ఎవరు తాగరని ముందే ఫిక్స్ అయిపోయావా? ఎందుకంత వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేయడం అని చెప్పి పెట్టాను అనమాట. ఎప్పుడన్నా దానికి బోర్ కొడితే వచ్చి చేస్తుంటే కలుస్తుంది గరిట పట్టుకుని. వచ్చు దానికి బోర్ కొడితే మాత్రం వస్తుంటది అనమాట. మరి ఎంటర్ అయిపోయింది. నేర్చుకుందాం, ఇప్పుడే ఉంది నేర్చుకొని ఏం చేసేది. నేర్చుకుందాం. ఓకే. ఆ సాంగ్ అంత సక్సెస్ అయింది, ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ పేరెంట్స్ గా? హ్యాపీ, చాలా హ్యాపీగా అవుతుంది. ఫస్ట్ అనుకోలేదు అంత రెస్పాన్స్ ఉంటది అని చెప్పి. నార్మల్ షూట్స్ లాగానే ఫీల్ అయ్యాం షూట్ అప్పుడు.
కానీ తనకి అడగండి ఇంకా బాగా చెప్తారు ఆయన. చెప్పండి సార్, మీరు మాట్లాడండి, మీరేం మాట్లాడట్లేదు. చెప్పు, నువ్వు కూడా చెప్తుంటావు ఇంటికి వచ్చి, వాళ్ళు మా సార్ వాళ్ళు చూసారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూసారు, అది ఇది అని చెప్పి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలా ఎవరైనా చెప్తా ఉంటే. ఎడాప్షన్ కూడా కాల్ చేస్తాం, ఆ సాంగ్ హైలైట్ అయ్యింది. అవును, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఎందుకో ఎక్కడో విన్నాను నేను, అవి ఆపేస్తున్నాను ఇంకా చెయ్యను అని చెప్పి. ఎందుకు, దానికి ఏమైనా రీజన్ ఉందా? ఫోక్ సాంగ్స్ ఆపేస్తున్నాను అని కాదు, కానీ ఫోక్ కొంచెం తగ్గించి, అంటే ఆల్రెడీ కమిట్ అయినవి ఇప్పుడు చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఎంతవరకు కమిట్ అయ్యానో ఇప్పుడు ఆ సాంగ్స్, కానీ ఆ సాంగ్స్ ఏవైతే వచ్చాయో అవి మాత్రమే చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోక్కి ఏవైనా సినిమాటిక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఫోక్ సైడే కాకుండా సినిమాటిక్ సాంగ్స్ కూడా, ఆల్బమ్ సాంగ్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ మంచి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా DM చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫోక్ సాంగ్స్ కాకుండా ఆల్బమ్ సాంగ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మీ కూతురు ఫ్యూచర్లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయి ఏదైనా సినిమాలో మీకు కూడా ఏమైనా రోల్స్ ఉన్నాయంటే చేస్తారా? కూతురుతో చేస్తారు. నేనే ఓకే చెప్తా ఫస్ట్. చేస్తారు, మమ్మీ చేస్తుంది యాక్టింగ్. ఇప్పుడు ఎలాగో మమ్మీ డాడీ కదా, ఇప్పుడు ఏదైనా సినిమాలో దానికి ఆపోజిట్ లో అత్త మామ ఆ క్యారెక్టర్స్ అయితే ఎలా చేస్తారు? జనరల్ గా అత్త కోడలికి పడదు కదా, అది చాలా కష్టం అని చెప్పచ్చు. అదే నాకు సీరియల్స్ కూడా వచ్చాయి, కాకపోతే అది నెగిటివ్ రోల్ అని చెప్తే నాకు అసలు సెట్ అవుతుంది. సాఫ్ట్ క్యారెక్టర్స్ అయితే బాగా సెట్ అవుద్ది, మమ్మీ క్యారెక్టర్ ఇలా అలా అయితే సెట్ అవుతుంది. మళ్ళీ నెగిటివ్ రోల్స్ కి వెళ్తే యాక్టింగ్ చేయలేదు, అంత నెగిటివ్ గా హార్ష్ గా మాట్లాడడం చాలా కష్టం. ఓకే, ఇది చాలా సెన్సిటివ్ గా అనిపిస్తుంది ఫ్యామిలీ మొత్తం. నాకు మొత్తం సెన్సిటివే, కానీ ఇప్పుడున్న సొసైటీ సెన్సిటివ్ కాదు, కొంచెం హార్ష్ గానే ఉండాలి. కొంచెం ఏమంటారు, రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడి చెప్తుండాలి అందరితో. ఓకే, కొంచెం ఏమన్నా సార్ మీరేమన్నా మాట్లాడండి సార్, మాకేమి మొత్తం వాళ్ళ ఇంట్లో లేడీస్ డామినేటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. డామినేటింగ్ కాదు అని కాదు, ఇక్కడ కెమెరా ముందుకు వస్తే ఇద్దరు సైలెంట్ అయిపోతారు. కెమెరా ముందనా? ఇంట్లోనే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూస్తాను నేను వీళ్ళు ఏం చేస్తారనేది. హర్ష అయితే వాళ్ళతో మాకుండదు టార్చర్, కానీ అది కెమెరాకి బయట మీరు టార్చర్ అని చెప్పకండి. మీరు బాగానే షూట్ల పేర్లు బయటకు వెళ్ళిపోతారు, పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. అసలు బయట నుంచి తెచ్చుకొని ఫుడ్ బాగా తిని పడుకుంటారు, ఇంకేం లేదు. అది టార్చర్ ఎట్లా వద్దు వీళ్ళకి. ఇందాక అంకుల్ ఏమో నేనే వంట చేసుకుంటాను, బ్యాచులర్ లైఫ్ అలవాటు అయిపోయింది అన్నారు. కొన్ని అంటే కుదిరినప్పుడు డాడీకి ఏదైనా పని ఉంటే ఆర్డర్, లేకపోతే మంచిగా కుక్ చేసి ఇద్దరు తింటారు బాగా. నేనేమనుకున్నానంటే ఇంక ఈవినింగ్ ఇక్కడ ఉండిపోదాం, తినేసి వెళ్దాం అనుకుంటున్నా. హర్ష కాదు, మంచి పేరెంట్స్ మంచి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడపిల్లకే అంత ఎంకరేజ్ చేస్తున్నారు, అబ్బాయి ఇంకెంత ఉండాలి? ఎందుకు నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావు? చెప్పలేదు, భయపడుతున్నావా నాకు? ఏదో ఒకటి మాట్లాడలేదని నేను వెళ్ళిపోతాను. మంచిగా చదువుతావా నువ్వు స్కూల్లో? ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. చదువు టాపరా? మరి డాన్స్ అన్న యాక్టింగ్ ఏదో ఉండాలి కదా. ఏమి ఇష్టం నీకు బాగా? గేమ్. ఏం గేమ్స్? ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటివా? ఏం ఆడతావు? అది ఆడితే పడతాయి కూడా. మా కెమెరామ్యాన్ బాగా అలర్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా ఇటు ఫ్రీ ఫైర్ చెప్తాడని. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో నీది ఎన్నో లెవెల్ గేమ్? 55. పెద్ద ప్లేయర్ అయితే. ఇదంతా ఆన్సర్ చెప్తున్నాడు చెప్పకుండా. ఓకే, కాదు ఎందుకు ఎక్కువ లిఖితనే ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది నాకు. హర్ష ఎందుకు తనంత యాక్టివ్గా ఉండి తను ఎందుకు అంత సిగ్గుపడుతూ అలా డల్గా ఉన్నాడు? అంటే అబ్బాయి ఎలాగైనా వచ్చేస్తాడులే, ఎదిగేస్తాడులేనా? అలా ఏం లేదు, వాడు అంతే, ఎంతకి డబ్బులు ఉంటాడు, కాకపోతే కెమెరా ముందు సిగ్గుపడతాడు అంతే. ఓకే ఓకే,
ఫైనల్గా ఏమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు పేరెంట్స్గా నిఖితాకి? ఇప్పటి వరకు జనరల్గా ఇంట్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్ని చెప్పుకోలేం, ఎమోషన్స్ అనేవి సొంత ఇంట్లో వాళ్ళకి మనం షేర్ చేయలేం. అలాంటివి ఏమైనా నిఖితాకి ఏమైనా చెప్పాలనుకుని చెప్పలేక ఉండిపోయి ఏమైనా ఉన్నాయా మీకు? అట్లేం లేదు, మామూలుగా నలుగురు ఏమనిపిస్తే అది చెప్పుకుంటాము. కోపమైనా సరే లవ్ అయినా సరే ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, అట్లేం లేదు. కాకపోతే కొంచెం నాకు ఏం లేదు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చెప్పాలంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసేది, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు నన్ను మంచిగా చూపించడానికి, నన్ను మంచిగా చూసుకోవడానికి. నన్ను ఎంత పెడుతున్నారో తమ్ముడిని కూడా అంతే పెడుతున్నారు. వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు అది వాడితో చెప్పించండి. చెప్పరా కొంచెం కొంచెం ఎమోషనల్ టచ్ అంట ఇవ్వు. కానీ నీకేం తక్కువ చేస్తున్నారా ఇంట్లో? సేమ్ ఈక్వల్ గానే చూసుకుంటారు కదా అక్కలనే. ఓకే, నేను ఇంకా హర్షతో మాట్లాడదలుచుకోవట్లేదు. వాడు మీకు కంటెంట్ ఇవ్వడండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ లిఖిత డాన్సర్ కాకపోతే ఏమై ఉంటది? అంటే డాన్సర్, యాక్టింగ్ ఇవి కాకుండా ఇంకా ఏమై ఉంటది? నేను డాక్టర్ అనుకున్నాను, బట్ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు నాకు. కారణాలా? అంటే ఇటు యాక్టింగ్ కూడా డాన్స్ కూడా మేనేజ్ చేయాలి అంటే బైపీసీ అయితే చాలా కష్టం. అంటే బైపీసీ చదువుతూ ఇది మేనేజ్ చేయడం. సో ఎంపీసీ తీసుకొని మేనేజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో డాక్టర్ అనేది కుదరలేదు. ఓకే, ఎంపీసీ ఈజీయా? ఎంపీసీ కష్టమే, అది తెలుసు. బట్ బైపీసీ చదువుతూ ఇంకో దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఎంపీసీ తీసుకొని మేనేజ్ చేయడం చేస్తున్నాను. జనరల్ గా మనుషులకి ఏదో ఒక లైఫ్ లో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అందులోకి ఈ ఫీల్డ్ లోకి వచ్చాము అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో నీకలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? టఫెస్ట్ అంటే నా 10th బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో, ఎగ్జామ్స్ కాదు దాని ప్రిపరేషన్ అంటారు కదా, 1 week బిఫోర్ డాన్స్ క్లాస్ అంటే పిచ్చి నాకు. ఒక్కరోజు కూడా ఇట్లా డాన్స్ క్లాస్కి వెళ్ళకుండా, డాన్స్ చేయకుండా అలా ఇలా ఉండాలంటే చాలా కష్టం నాకు. అలాంటిది ఆ టైంలో నేను బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి లైక్ క్లాస్కి గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు అనమాట. చాలా మంది అన్నారు. నేను మేనేజ్ చేసుకోలేక గ్యాప్ ఇచ్చాను అనమాట. ఆ గ్యాప్ ఇచ్చిన డేస్లో క్లాస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ రావడం, ఏవైనా సరే రీల్స్ చేస్తారు కదా, అలా నేను వెళ్ళని టైంలో, నేను గ్యాప్ ఇచ్చిన టైంలో మాస్టర్ వీడియోస్ చేపించి ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటే ఏడ్ చేసేదాన్ని నేనైతే. అంత గ్యాప్ ఎందుకు వచ్చింది కేడిఎస్ కి నాకు? కొంచెం గ్యాప్, నేను ఆ ఎగ్జామ్స్ వల్ల తీసుకున్న గ్యాప్ అది అస్సలు తీసుకోలేకపోయాను నేను. కొన్ని డేస్ తర్వాత నెక్స్ట్ ఇట్లా ఎగ్జామ్ అయిపోయింది మార్నింగ్, నెక్స్ట్ డే ఎగ్జామ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోయాను క్లాస్కి. అది తట్టుకోలేక ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళి మళ్ళీ డాన్స్ క్లాస్లో కూర్చున్నాను. అదే నాకు టఫెస్ట్ అనిపించింది, గ్యాప్ తీసుకోవడం డాన్స్ నుంచి. నువ్వు అంత డాన్స్ కోసం ఆ థాట్ పెట్టుకుంటే ఎగ్జామ్స్ ఎలా రాసావు? 10th లో ఎంత వచ్చింది నీకు మార్క్స్? వచ్చాయి 8.3, 2 or 3. మమ్మీ గుర్తు పెట్టుకుంటున్నారండి. 8.2 or 3 కన్ఫ్యూజన్ చిన్నగా. అయినా మనకి వాటితో పని ఏముండలే ఇంకా ఏదో. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్స్గా లిఖితకి ఏదన్నా ఇలాంటి కొంచెం డౌన్ అయినా మీరు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. కానీ అంటే ఈ విషయంలో మీకు ఎక్కడన్నా బయట నుంచి ఏదైనా వచ్చేసరి ఖచ్చితంగా ఉంటాయి కదా తలనొప్పులు. మీరు ఎలా మోటివేట్ అవుతారు? మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నాకు సపోర్ట్ అంటే ఇంకా ఒకళ్ళు ఇచ్చుకుంటాం అంటే నాకు అనేవాళ్ళు, కానీ నేను వినేసి లైట్ తీసుకునేదాన్ని. కానీ తను బాగా ఫీల్ అయ్యేవాళ్ళు, మా అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ తన ఆఫీస్లో వాళ్ళు కానీ, ఎందుకు 10th అప్పుడు కూడా ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పి అనేవాళ్ళని. నాకు వచ్చి తను లేకపోయినప్పుడు నాకు చెప్పేవాళ్ళు అనమాట, ఇట్లా అంటున్నారు మానిపిద్దామా పంపిద్దామా అని చెప్పి. వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఏమొద్దులే అని చెప్పి తనకి నేను చెప్పుకోవడం, తను నాకు ఇలా మేము మేనేజ్ చేసుకునే వాళ్ళము. కాకపోతే ఇంకా దగ్గర వస్తుంది కదా అన్నట్టు నాకే అనిపించి ఒక 3 months ముందు మాస్టర్కి చెప్పి, సాయి ఇట్లా ఒక 3 months గ్యాప్ ఇద్దాము మళ్ళీ వస్తుంది అని చెప్పాను అన్నాను. ఇంకా ఆ రోజు 1 day అయిపోయింది, 2
days అయిపోయింది. ఇంకా ఆ 1 week లో అసలు తను చాలా డల్ అయిపోయింది. ఇంకా నాకు మంచిగా ఇంకా చదువు కోసం అని మానిపిస్తే తను డల్ అయిపోతుంది. సరే వెళ్ళని 1 month ముందు మానిపిద్దాంలేని మళ్ళీ పంపించాను. మాట్లాడారు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో లిఖితతో? మాట్లాడడం అంటే చెప్పేదాన్ని, సరే పని పోతావా వెళ్తే వెళ్ళు అని చెప్పి. డల్ అయిపోయేసరికి నాకు ఇంక మంచిగా అనిపించలేదు. ఉంటే ఏదో 1 గంట సేపే కదా వెళ్తే వెళ్ళనిలే అని చెప్పి నేను డాడీకి నేను చెప్తానులే అని చెప్పి మళ్ళీ మాట్లాడి పంపించేవాళ్ళం అనమాట. అంత ఇష్టమైన డాన్స్ అంటే అంత ఇష్టం. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు మాస్టర్ చేసి పెడతా ఉంటే రీల్స్ ఇంకా మమ్మీ ఇది చేశారు అది చేశారు అని చెప్పుకుంటా అయిపోయేది. ఇంకేముంది నన్ను కొంచెం డేస్ ఆగినాం అంతే, పూర్తిగా ఆపేయలేదు కదా. అన్న కూడా నేను వెళ్తే బాగుండేది అన్నట్టు ఉండేది. ఇంక నేనే తను ఒప్పించి మళ్ళీ సరే వెళ్తే వెళ్ళండిలే 1 month ముందు అట్లా మానిపిద్దాం. ఆ 1 month కాస్త 1 week అట్లా అంతవరకు పోతూనే ఉంది. ఇంకా సార్ మీరేంటి వాళ్ళు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోతారా ప్రతిదానికి? ఆయన ఏం మాట్లాడట్లేదు. నాకు అర్థమైంది, వీళ్ళిద్దరు ఒకటి మీరిద్దరు ఒకటి. ఇంట్లోకి వెళ్ళాక అంటే బయట ఏదైనా నార్మల్ గా బయట మాట్లాడుకున్నప్పుడు మేమిద్దరం ఒకటి వాళ్ళిద్దరు ఒకటి, ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరు ఒకటి మేమిద్దరం ఒకటి అనమాట. మేము డివైడ్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తన అమ్మాయి ఫ్యూచర్ లో పెళ్లి చేయాలి, వేరే ఇంటికి పంపించాలి, ఏంటి ఆ ప్లాన్స్? చిన్నప్పుడు చేసేసాను, నేనైతే ఒప్పుకోను. ఇప్పుడు ఇంకా బాగా ఏమవుదాం అనుకుంటుందో అంత మంచిగా చూడాలి, మంచి పొజిషన్ లో చూడాలని నాకు. పెళ్ళి అయితే చేసి అయినప్పుడు కదా అప్పుడే మీరు ఎమోషనల్ అయిపోతాడు. మీ మమ్మీ పంపించలేక ఇప్పుడప్పుడే పెళ్లి చేయనని డైరెక్ట్ గా చెప్పలేక నాకు ఎలాగో చిన్నప్పుడు చేసేసారు అందుకే నేను ఇప్పుడు చేయను అని అంటున్నారు. అయినప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాం, ఇవ్వాలి కదా. ఇంకా పెళ్ళంటేనే పేరెంట్స్ కి ఇంతే అంత ఇష్టం లిఖిత అంటే. ఏడితే అంతే బాగా చాలా చిన్ని రఫ్ ఉండేది. మా అమ్మ కూడా నన్ను ఫీల్ అవుతుంది. అయ్యో కాసేపు మా మమ్మీని గుర్తు చేస్తారు. మా అమ్మ కూడా పెళ్లి చేయను అని చెప్పేస్తుంది మా మమ్మీ. ఎప్పుడో ఎలాగో లేట్గా చేస్తానన్నారు, జస్ట్ మ్యారేజ్ టాపిక్ వస్తే మీరు అంత ఎమోషనల్ అయిపోతే నిజంగా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మదర్స్ అందరికీ కూతుర్లు ఉంటారు, వాళ్ళని ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పంపించేయాలి. మీరు ఇంకా బయట ఎవరు ఉండరు నిజంగా అంత సపోర్ట్ చేస్తూ ఈ ఫీల్డ్లో అమ్మాయిని పుష్ చేయడం అనేది. మిగతా మదర్స్కి మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆడపిల్ల అంటే జస్ట్ పెంచిన రోజులు పెంచి పెళ్లి చేసి పంపించేయాలి. మ్యాక్సిమం పేరెంట్స్ అందరికీ ఇదే ఉంటుంది. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. సో కొంచెం అలాంటి మదర్స్కి మీరేమైనా కొంచెం చెప్పండి. అలా అంతలా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కూడా ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను, అందుకనే ఎమోషన్ అయ్యాను కొంచెం. కాకపోతే అలా ఏం లేదు, కొంతమంది ఉంటారు నేను చూసిన మదర్స్లో అయితే మనకి డేట్ ప్రాబ్లం అప్పుడు కానీ వేరే అప్పుడు కానీ మరీ రిస్ట్రిక్ట్ చేసేసి అంత అవసరం లేదు అని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఆడపిల్లల్లో చూసుకుంటే చాలు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటేనే కదా ఏదైనా తనే ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటుంది అంతే. నేను రిస్ట్రిక్ట్ చెప్పడం అట్లా ఏమి ఉండదు. ఓకే, వేరే వాళ్ళు కూడా వాళ్ళు మనకి కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మన పిల్లల్ని, అలా అనుకుంటాను అంతే. మీరేమన్నా ఫేస్ చేశారా అంటే తొందరగా పెళ్ళి అయిపోవడం వల్ల? అలా ఏం లేదు. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా తన ఇష్టం తను ఎలా ఉండాలనుకుంటే అలా మేము యాక్సెప్ట్ చేస్తామని. ఫ్యూచర్లో ఏమన్నా ఎవరినైనా లవ్ చేసి లవ్ మ్యారేజ్ అలా చేయడానికి రెడీగా ఉన్నారా? అలా ఏం లేదు. తను ఇంకా చెప్తున్నాను కదా ఆ టాపిక్ వరకు అయితే మేమేమి ఇంకా అనుకోలేదు. ఓకే, ఎలా వెళ్తూ ఉంటే అలా వెళ్ళిపోతుంది అంతే, తన ఇష్టం.
ఓకే, మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. అంకుల్ గారు అయితే లోపల దాచేసుకున్నారు. ఆయన అంటే అన్ని దాచుకుంటారు. మీరు ఇందాక చెప్పారు కదా మీతో కన్నా ఎక్కువ బాండ్ ఆయనతోనే ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి. ఇంకా మీకు ఎంత ఉండాలి. సో నేను ఫాస్ట్ గా ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేసే. లిఖిత, మమ్మీనా డాడీనా? అది ఎలా చెప్తారు? అమ్మో, పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. చెప్పాల్సిందే ఇప్పుడు మాకు. మమ్మీ డాడీ. డాన్సా యాక్టింగా? అలా ఎలా చెప్తారు? డాన్స్ యాక్టింగ్ అంటే నేను డాన్స్ చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను కాబట్టి డాన్స్ యాక్టింగ్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఓకేలే, మమ్మీ డాడీ కదా, వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, నేనేం మాట్లాడలే. సెకండ్ కూడా అలానే చేసాం. ఓకే, ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్? ట్రెడిషనల్. ఓకే, ఫోక్ సాంగ్స్ ఆర్ లవ్ సాంగ్స్? కష్టం. నువ్వు అన్ని కష్టం అంటే అవదు. మీరు అన్ని అలానే నువ్వు ఎంతో కష్టమైన డాన్స్ నే చేసేస్తున్నావు. ఇవి అది డాన్స్ కదా. ఓకే, ఇప్పుడు లవ్ సాంగ్స్. ఓకే, రీల్స్ ఆర్ ఆల్బమ్ సాంగ్స్? ఆల్బమ్ సాంగ్స్. నీ ఫాలోవర్స్? ఇన్స్టా ఆర్ యూట్యూబ్? నేను ఇన్స్టా యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సో యూట్యూబ్ కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను యూట్యూబ్ పెట్టినట్టు. సో ఇన్స్టాగ్రామ్. దీన్ని అలానే చేస్తా. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ. నీ రేపటి నుంచి డాన్స్ క్లాస్లో కానీ నీ కాలేజ్లో కానీ ఫ్రెండ్స్ అందరూ కట్ ఇంకా అంతలేదు. ఓకే, డాన్స్ గురించి ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్సే మై లైఫ్ అలా సింగిల్ వర్డ్లో. అది వినండి. డాన్స్ గురించి ఒక వర్డ్లో అంటే డాన్స్ అని చెప్పాను. నేను నీతో మాట్లాడింది చాలా ఉంది తర్వాత. డాన్స్ గురించి 1 wordలో అంటే లైక్ మై ఎవ్రీథింగ్, మై ఫుల్ ఏమంటారు రిలాక్సేషన్కి, నా మైండ్కి ఒక స్ట్రెస్ బస్టర్ అంటారు సంథింగ్ లైక్ అలా. ఓకే, ఇప్పుడు నువ్వు చేసిన సాంగ్స్లో నీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ అలా ఏం లేదు, నాకు అన్ని సాంగ్స్ ఇష్టం, అన్ని ఇష్టంతో చేశాను. సో అన్ని సాంగ్స్ ఇష్టం. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఇప్పుడు ఫ్యూచర్లో అలాగే యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, నీతో పాటు కో యాక్టర్ ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటాను? ఇది చాలా కష్టమే. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్ అనుకుంటున్నాను, కానీ అలా ఏం లేదు, ఎవరితో వచ్చినా చేస్తాను. అలా ఫేవరెట్ కో యాక్టర్ అని ఎవరు లేరు. ఎవరితో వస్తే వాళ్ళతో కొంచెం మంచిగా మూవ్ అయ్యి కన్వర్జేషన్ కానీ ఏమైనా మంచిగా కంఫర్ట్ జోన్ చూసుకొని చేస్తాను. ఓకే ఓకే, మీరు చెప్పండి, లిఖితానా హర్షానా అంటే ఏం చెప్తారు? నేను ఇది మొన్న ఒక లైక్ ఏదో చిన్న ఫన్ ఏదో అవుతుంది టాస్క్, చిన్న యూట్యూబ్ టాస్క్ కోసం. ఓకే, ఏమని చెప్పింది వ్లాగ్, ఇది జస్ట్ వ్లాగ్ కోసం ఒక సాంగ్ లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక వ్లాగ్ చేస్తున్నాం. అందులో నేను ఇలానే అడిగాను, ఇలా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాలో, టీయా కాఫీయా అలా ర్యాపిడ్ గా క్వశ్చన్స్ అడిగితే నేను అడిగాను నేనా హర్షనా అని అడిగితే, ఇక్కడ నువ్వు కాబట్టి నేను లిఖిత లేకపోతే హర్ష అలా చెప్పింది అనమాట. చెప్పలేకపోయింది అనుకో. చెప్పు ఇప్పుడు వీళ్ళకి చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి చెప్పు. మీరు ఆగండి సార్, మీరు ఫస్ట్ సార్ అది రొటీన్ డైలాగ్ సార్, 2 కళ్ళ లాంటివి ఇవన్నీ మాకు కొత్తగా ఏమైనా వినాలని ఉంది. అడుగు హర్ష అడుగు. మీరు చెప్పండి. చెప్పు, నన్ను చూస్తావే, వాడిని కూడా చూడు. ఎప్పుడు తనతోటి ఉంటాను కాబట్టి హర్షని గుర్తుపెట్టుకోండి. జస్ట్ నోటీస్ దిస్. తర్వాత చూసి గుర్తుపెట్టుకుంటాను, నేను గుర్తుపెట్టుకుంటాను. అంటే మమ్మీ చాలా తెలివిగా చెప్పారులే, నాకు అర్థమైంది. హర్ష నువ్వు కనిపించావు కానీ భయపెట్టేస్తున్నావు వాళ్ళని. తనని అడిగితే యాక్టింగ్గా డాన్సా అంటే చాలా తెలివిగా ఆన్సర్ చేసింది. మీరు పేరెంట్స్గా మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు లిఖితకి, డాన్సా యాక్టింగా?
తను ఏది చేసినా నేనైతే ఒక రీల్ 10 సార్లు చూసుకుంటాను. దాని డాన్స్ తను నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టమని మరి క్లాసికల్ డాన్స్ తనకి టైమింగ్స్ కుదరకపోయినా నేర్చుకుంది బేసిక్స్ వరకు, అది కూడా కంప్లీట్ చేసింది. తను పెట్టే పోస్టర్ కానీ నాకు క్లాసికల్లో తన డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఆమె ఏం చేసినా ఇంకా మీరు మురిసిపోతూ ఉంటారు అన్నీ చూసుకొని. ఓకే, చిల్డ్రన్సా హస్బెండ్ అంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేను క్వశ్చన్స్కి. మా డాడీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. వీళ్ళ కోసం మీరేం చెప్తారండి? శిరీష గారా చిల్డ్రన్స్ అంటే? అందరూ ఉండాలంట. ఇగో ఫ్యామిలీ అంతా చాలా. నేను నాకు అడిగే క్వశ్చన్స్కి ఏ ఒక్కదానికి సరిగా ఆన్సర్ చెప్పట్లేదు. ఇలా ఉంటే నేను ఇంకా మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకండి ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తారు? ఓకే, ఫైనల్గా మీరు లిఖితకి కానీ ఆడియన్స్కి కానీ ప్రతిసారి అన్నీ మనం కెమెరా ముందు కానీ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో చెప్పుకోలేము. సో అలాంటిది ఏదన్నా ఉంటే మాకు మా వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. అలా చెప్పాలంటే నార్మల్ కామెంట్స్ కోసమే నేను చెప్పాలనుకుంటాను. ఓకే, ఎక్కువ ఏమీ నెగిటివ్గా రావు, తనకి వచ్చేవన్నీ పాజిటివ్గానే వస్తాయి. కాబట్టి నేనే చూసేది, నేనే వాళ్ళకి మ్యాక్సిమం ఎప్పుడైనా నచ్చితే బాగుందిరా చెల్లి అట్లా అన్న వాళ్ళందరికీ రిప్లై కూడా ఇస్తాను. వాళ్ళని డిలీట్ చేసి ఊరుకుంటాను. కాకపోతే ఎందుకు ఇలా పెడతారు, వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా అనిపిస్తుంటుంది. మీ ఒక చెల్లిలాగా ఫ్రెండ్ లాగా తీసుకొని మీకు నచ్చిన వాటికి కామెంట్ చేయండి, పర్లేదు. కాకపోతే నచ్చకపోతే స్క్రోల్ చేస్తే అయిపోతుంది కదా, దానికి ఎందుకు అట్లా పెట్టద్దు అనేది నేను కోరుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇంకా తనకి అంటే ఇంకా ఎలానే ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, లిఖిత నువ్వేమన్నా ఫైనల్గా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నావా? నేను ఆడియన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి నెగిటివ్ కామెంట్స్, ఇదే నెగిటివ్ కామెంట్స్ అవే కొంచెం చాలా డిస్కరేజ్ చేస్తున్నాయన్న ఫీల్లోకి వెళ్ళిపోతాను నేను ఒక్కోసారి. వాళ్ళకి కొంచెం సాడ్, బాధగా అనిపిస్తుంది, నాకు కూడా కొంచెం లో అనిపిస్తుంది. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. లైక్ ఫ్రెండ్ అనుకోను, చెల్లి అనుకోను, ఏదో ఒకటి అనుకొని కొంచెం ఆలోచించి అయితే పెట్టండి నెగిటివ్ కామెంట్స్. ఇంకా ఏంటంటే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ గురించి, నా ఒరిజినల్ అకౌంట్ కూడా కనబడట్లేదు. సో అలా అవుతుంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. ఇన్స్టాలో నా అకౌంట్ లిఖిత ఆఫీషియల్ కేడియస్, దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 815K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అది నా ఒరిజినల్ అకౌంట్. నేను పెట్టే కంటెంట్ వాట్ ఎవర్, ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాలో కూడా పెట్టాను యూట్యూబ్ లింక్ నా బయోలో. సో యూట్యూబ్ మీరు చూడాలనుకుంటే లిఖిత తమ్మినానా అని ఉంటుంది. నా కొత్త ఛానల్ ఆల్మోస్ట్ 8K ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు, సబ్స్క్రైబర్స్. ఆ అకౌంట్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. ఓకే, నాకు ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా తెలుసుకున్నాను ఇలా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, నాకు మా మమ్మీని గుర్తు చేస్తారు వీళ్ళు లాస్ట్లో. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో ఖచ్చితంగా చేసి మేము ముందుకు తీసుకొస్తాను. అంతవరకు కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.